నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఏదైనా ఒక రిజిస్టర్డ్ డాక్యుమెంట్లో పేర్కొన్న అంశాలన్నీ వాస్తవాలే అవుతాయా? ఒకవేళ ఆ రిజిస్టర్డ్ డాక్యుమెంట్ని క్యాన్సిలేషన్ చేయాలంటే మనకు అవకాశం ఉంటుందా? సో మిత్రులారా, ఏదైనా ఒక ప్రాపర్టీ కొనుగోలు చేసినా, గిఫ్ట్గా ఇచ్చినా, లేదా ఇతర ఏ బదలాయింపు చేసినా దానికి చట్టబద్ధత రావాలంటే రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 ప్రకారంగా సంబంధిత రిజిస్టర్ గారు ఆ ప్రాపర్టీని రిజిస్ట్రేషన్ చేయాలి. అయితే కొన్నిసార్లు ఒకే ప్రాపర్టీ మీద 2 లేదా 3 అంతకు మించి రిజిస్ట్రేషన్లు కూడా జరిగే ప్రమాదం ఉంటుంది. వాటిని ఫోర్జరీ డాక్యుమెంట్లు, ఫేక్ డాక్యుమెంట్లు అని అంటారు. మరి ఒక ప్రాపర్టీ మీద మరొక డాక్యుమెంట్ ఫోర్జరీ డాక్యుమెంట్గా రిజిస్టర్ అయిన తర్వాత ఆ డాక్యుమెంట్లో పేర్కొన్న అంశాలన్నీ వాస్తవాలేనా అని అంటే అవన్నీ వాస్తవాలు కాకపోవచ్చు. ఆ డాక్యుమెంట్ని మనం రద్దుపరచాలనుకుంటే సివిల్ కోర్టులో ఛాలెంజ్ చేసి పలానా ప్రాపర్టీ నాది, ఆ ప్రాపర్టీ మీద నాకు అబ్సల్యూట్ రైట్స్ ఉన్నాయి, కానీ పలానా వ్యక్తులు దాన్ని ఫోర్జరీ చేసి ఒక డాక్యుమెంట్ని సృష్టించారు, రిజిస్ట్రేషన్ చేశారు, ఆ డాక్యుమెంట్ని క్యాన్సిలేషన్ చెయ్యమని కోరే హక్కు వాస్తవ భూ యజమానికి ఉంటుంది. ద రియల్ ఓనర్ ఆఫ్ ద ప్రాపర్టీ అని అంటాం. ఆయనకు అది క్యాన్సిలేషన్, ఫోర్జరీ డాక్యుమెంట్ని క్యాన్సిలేషన్ చేసే హక్కు అతనికి ఉంటుంది. కాబట్టి ఒక డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ అయినంత మాత్రాన అందులో పేర్కొన్న అంశాలన్నీ వాస్తవాలే కావు. ఆ డాక్యుమెంట్ మీద సివిల్ కోర్టులో సవాలు చేసే హక్కు ఉంటుంది. కాబట్టి ఆ డాక్యుమెంట్ న్యాయస్థానము విచారణ జరిపి పరిశీలన చేసి కోర్టుకు కావలసినటువంటి డాక్యుమెంట్ ఎవిడెన్స్ని తీసేసుకున్న తర్వాత ఆ డాక్యుమెంట్ని న్యాయస్థానము క్యాన్సలేషన్ చేయవచ్చు. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.